ఇంగ్లాండ్ తో 5 టెస్టుల సిరీస్ ను భారత్ ఓటమితో ప్రారంభించింది. తొలి ఇన్నింగ్స్ లో భారీ ఆధిక్యం సాధించి మరీ పరాజయం పాలైంది. తొలి 2 రోజులు పూర్తి ఆధిపత్యం కనబర్చిన భారత్ చివరి 2 రోజుల్లో మాత్రం పెలవ బ్యాటింగ్, చెత్త ఫీల్డింగ్ తో తేలిపోయింది. ముఖ్యంగా 4 తప్పిదాలు టీమిండియా ఓటమిని శాసించాయి. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా ఫీల్డింగ్ మరీ దారుణంగా ఉంది. తొలి ఇన్నింగ్స్ లో అద్భుత ఫీల్డింగ్ తో పాటు అసాధారణ క్యాచ్లు అందుకున్న మన ఫీల్డర్లు రెండో ఇన్నింగ్స్ లో మాత్రం తేలిపోయారు. చేతుల్లోకి వచ్చిన క్యాచ్లు నేలపాలు చేయడంతో పాటు సునాయాస బౌండరీలు ఆపలేకపోయారు. ముఖ్యంగా అసాధారణ ఇన్నింగ్స్ ఆడిన ఓలీ పోస్ 2 క్యాచ్లను వదిలేసి భారీ మూల్యం చెల్లించుకున్నారు. రెండో ఇన్నింగ్స్ లో పెలవ బ్యాటింగ్ భారత్ కొంపముంచింది. 231 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ఓపెనర్లు రోహిత్ శర్మ, జైస్వాల్ శుభారంభం అందించడంలో విఫలమవ్వగా శుభ్మన్ గిల్ డకౌట్ అయ్యాడు. అతని వైఫల్యం మ్యాచ్ ను మలుపు తిప్పింది. బ్యాక్ టు బ్యాక్ వికెట్లు కోల్పోవడంతో భారత బ్యాటర్లపై అనవసర ఒత్తిడి పెరిగింది. శ్రేయస్ అయ్యర్ వైఫల్యం, జడేజా రనౌట్ కూడా దెబ్బతీశాయి. ఇక అక్షర్ పటేల్ ను బ్యాటింగ్ ఆర్డర్ లో ముందు పంపిస్తూ చేసిన ప్రయోగం బెడ్స్ కొట్టింది. 4వ స్థానంలో బ్యాటింగ్ కు దిగిన అతను ఆచితూచి ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. అతని లోయార్డర్ లోనే ఆడించి ఉంటే కేఎస్ భరత్, అశ్విన్లతో కలిసి కీలక భాగస్వాములను నెలకొల్పేవాడు. ఇదిలా ఉంటే తొలి ఇన్నింగ్స్ లో 3 బ్యాటర్లు శతకాలు చేజార్చుకున్నారు. దూకుడుగా ఆడాలనే ఆలోచనతో పెలవ షాట్లతో వికెట్లు పారేసుకున్నారు. టెస్టు తరహాలో బ్యాటింగ్ చేసి భారత్ మరింత ఆధిక్యాన్ని అందుకొని ఉంటే ఫలితం మరోలా ఉండేది.